హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ సుందరి కలెక్షన్స్. ఇప్పుడైతే మీషోలో వచ్చిన ఫస్ట్ ఆర్డర్ లేబుల్ ప్రింట్ తీయించడానికి బయటికి వెళ్తున్నామండి. మెట్లపైనే చిన్న పాము పిల్ల అయితే కనిపించింది. ఇంటి ఓనర్ దాన్ని బయటికి పంపించే పనిలో పడ్డారన్నమాట. అదైన తర్వాత మేము మా పని మీద బయటకు వచ్చేసాం. మీషోలో ఆర్డర్ రావడం వల్ల నేనైతే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నానండి. నేనైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అసలు. ఏదో అలా ట్రై చేద్దాంలే అని నార్మల్ గా 5 ప్రొడక్ట్స్ అయితే లిస్టింగ్ చేశాను. ఇంకా ఎక్కువ చేస్తుంటే ఇంకా ముందు వచ్చిందేమో అనిపించింది. ఎనీవేస్, ఇప్పుడు మీషోలో ఎలా లిస్టింగ్ చేశానో చెప్తాను. మీషోలో అకౌంట్ ఓపెన్ చేయడానికి జిఎస్టీ నెంబర్ అయినా ఉండాలి, లేదా ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ అయినా ఉండాలి. జిఎస్టీ నెంబర్ ఉంటే ఇండియా మొత్తం సేల్ చేయొచ్చు అనమాట. అదే జిఎస్టీ నెంబర్ లేకపోతే మీరున్న ఏరియాలో మాత్రమే విజిబుల్ అవుతుంది అనమాట మీ అకౌంట్. నేను వెస్ట్ బెంగాల్ లో ప్రెసెంట్ ఉంటున్నాను కాబట్టి జిఎస్టీ నెంబర్ కి అప్లై చేయలేదు. ఎన్రోల్మెంట్ ఐడితోనే నా అకౌంట్ రన్ చేస్తున్నాను. ఇప్పుడైతే మీషో యాప్ లోనే సెల్లర్ కోసం కూడా మీషో సెల్లర్ ప్యానెల్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. దాంట్లో లాగిన్ మన ప్రోడక్ట్ అనేది లిస్టింగ్ చేసుకోవచ్చు. అదే విధంగా క్రోమ్ బ్రౌజర్ లో కూడా మీషో సెల్లర్ ప్యానెల్ అని టైప్ చేస్తే వెబ్సైట్ ద్వారా డెస్క్టాప్ మోడ్ లో కూడా మనం ఆర్డర్ లిస్టింగ్ చేసుకోవచ్చు. రెండిటికి తేడా ఏంటంటే మీషో యాప్ లో సింగిల్ కేటలాగ్ మాత్రమే మనం లిస్టింగ్ చేయగలము. అదే వెబ్సైట్ లో లిస్టింగ్ చేసామంటే ఒకే కలర్ కి వేరియంట్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మేము రెస్టారెంట్ కి వచ్చేసామన్నమాట. ఈ రెస్టారెంట్ పేరు మోమోమియా. ఇక్కడ మోమోస్ లో చాలా వెరైటీస్ దొరికేస్తాయి అన్నమాట. నార్త్ ఇండియాలో ఎక్కడ చూసినా ఈ మోమోసే దర్శనం. ఈసారి మోమోస్ కాకుండా చౌమిన్ ఇంకా మంచూరియన్ ఆర్డర్ పెట్టేసాం. మీరు ఎప్పుడైనా మోమోస్ తిన్నారా? తింటే దాని టేస్ట్ మీకు నచ్చుతుందా లేదో కింద కామెంట్ చేసేయండి. టండా వెదర్ లో గరం గరం జంక్ ఫుడ్ తిన్న తర్వాత నాకైతే రసగుల్లా తినాలనిపించింది. అసలు బెంగాల్ అంటేనే మచిలీ ఇంకా స్వీట్స్ కదండి. అందులోనూ రసగుల్లా అంటే చాలా ఫేమస్ అన్నమాట. నార్మల్ గా స్వీట్ నాకు అంతగా నచ్చవు, కానీ ఇవి ఎందుకో బాగా నచ్చేసాయి. ఇప్పుడైతే ఈ వ్యాపారాలన్నీ చక్కబెట్టుకొని ఇంటికైతే వెళ్ళిపోయాం. వెళ్లేదారిలోని లేబుల్ పై అతికించడానికి టేప్ కూడా తీసేసుకున్నాను. నేను కూడా మీషోకి కొత్తే కదండి, చాలానే సెర్చ్ చేసి మీషో గురించి తెలుసుకున్నాను. మీరు కూడా మీషోలో సెల్లర్ అయితే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ పెట్టండి. నాకు తెలిసిన విధంగా నేనైతే తప్పకుండా మీకు ఆన్సర్ ఇస్తాను. ఇప్పుడైతే చూడండి, ఈ సారీని కస్టమర్ ఆర్డర్ పెట్టారన్నమాట. ఆర్డర్ ని యాక్సెప్ట్ చేయకపోతే పెండింగ్ సెక్షన్ లో చూపిస్తుంది. ఒక్కసారి యాక్సెప్ట్ చేశాక రెడీ టు షిప్ లోకి వెళ్ళిపోతుంది. దాని కింద అయితే మనకి లేబుల్ డౌన్లోడింగ్ వచ్చేస్తుంది అనమాట. లేబుల్ డౌన్లోడ్ చేశాక ఇన్వాయిస్ ఇంకా అడ్రస్ ని వేరు చేయాలి. ఓన్లీ అడ్రస్ మాత్రమే విజిబుల్ అయ్యే విధంగా బయటకు పెట్టాలి. ఇంకా ఇన్వాయిస్ అన్నది మనం మడత పెట్టి ప్రొడక్ట్ లో పెట్టేయచ్చు. ఇలా చేయడం వల్ల లోపల ఉన్న ప్రొడక్ట్ డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉండదు కాబట్టి ఆర్టీఓస్ తక్కువ ఉంటాయి. అదే విధంగా మీషోలో సెల్ చేస్తున్నట్టయితే బార్ కోడెడ్ ప్యాకెట్స్ కంపల్సరిగా తీసుకోవాలండి. ఎందుకంటే రాంగ్ రిటర్న్స్ వచ్చినప్పుడు బార్ కోడ్ స్కానింగ్ వల్ల మీషోలో క్లెయిమ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నాకైతే ఈ మీషో ఫ్లిప్కార్ట్ కంటే ఆన్లైన్ సెల్లింగ్ బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో సోషల్ మీడియా అవేర్నెస్ ఎక్కువగా ఉంది కాబట్టి రీజనబుల్ ఇంకా క్వాలిటీలోనే ఇవ్వాలని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. తీసుకునే ప్రొడక్ట్ కి గ్యారంటీ, షూరిటీ ఇంకా వీడియో కాలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో పాటు ఫ్రీ షిప్పింగ్ కూడా. నేను కూడా ఒక ఆన్లైన్ సెల్లర్ ని కాబట్టి నా ఎక్స్పీరియన్స్ తో ఇలా చెప్తున్నాను అనమాట. ఆ తర్వాత మీరు ఎక్కడ తీసుకోవాలన్నది మీ ఇష్టం. నాకు ఆర్డర్ సాటర్డే ఈవినింగ్ వచ్చింది కాబట్టి సండే హాలిడే, మండే పికప్ టైమింగ్ ఇచ్చేసారు. ఆర్డర్ ని 11 AM కంటే ముందు ఓకే చేసినట్లయితే అదే రోజు పికప్ తీసేసుకుంటారు అన్నమాట. అదే 11 AM తర్వాత అయితే నెక్స్ట్ డే మార్నింగ్ కి పికప్ వచ్చేస్తారు. అంతా బానే ఉంది, కానీ నా వల్ల చిన్న తప్పు జరిగిందనమాట. ఈ వీడియో తీసే సమయానికి అదేంటో నాకు తెలియలేదు. తర్వాత అన్ని చూసుకుంటే మిస్టేక్ అయితే బయటపడింది. దీని వల్ల ఈ ఆర్డర్ రిటర్న్ అవుతుందో క్యాన్సిల్ అవుతుందో కూడా ఇంకా తెలియలేదు. నేను చేసిన తప్పేంటి, ఆర్డర్ సక్సెస్ అయిందా క్యాన్సిల్ అయిందా, ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఏది ఏమైనా సరే ఎప్పుడు కూడా నిరాశ పడకూడదని నాకు అర్థమైంది. వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా ట్రెండీ సారీస్ ని రీజనబుల్ ప్రైస్ లో వెతుకుతున్నట్లయితే నా ఛానల్ ఒకసారి తప్పకుండా చెక్అౌట్ చేయండి. బాయ్.